అందుకే మిత్రులారా ఇయాల ఆలోచన చేయండి. నేను నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇయాల మొదటి శాసనసభలో పెద్దలు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నా. పిసిసి అధ్యక్షుడిగా నిజాయితీగా నేను చెప్తున్నా, పెద్దలు జీవన్ రెడ్డి గారు లాంటి నాయకులు, శ్రీధర్ బాబు గారు లాంటి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ఉన్న ఈ పార్టీకి అధ్యక్షుడు అయినందుకు వాళ్ళిద్దరి మధ్యలో నిలబడి అధ్యక్షుడిగా మాట్లాడుతున్నంటే ఇది నాకు గర్వకారణం. ఇది నాకు పార్టీ ఇచ్చిన గుర్తింపు, గౌరవం. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు, మిత్రుడు శ్రీధర్ బాబు గారు మంత్రులుగా మీ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహిస్తే ఇవాళ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో గంగుల కమలాకర్, ఎర్రబల్లి దయాకర్, ఆలుగడ్డ సీను వీళ్ళ మంత్రులు, వాళ్ళు మనుషుల అడవి పందుల ఊరు మీద పడి అడ్డంగా మేస్తున్న అడవి పందుల మీరు ఆలోచన చెయ్యండి. ఆయల్ల మంత్రులుగా పేద ప్రజల కోసం అహర్నిశలు ఆలోచన చేసి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో ఉండే చెరుకు కర్మాగారాలను నడిపించి ఈ ప్రాంతంలో ఉండే పసుపు రైతులను, మిర్చి రైతులను, అదేవిధంగా ఎర్రజొన్న రైతులను ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను నడుచుకుంటూ వస్తుంటే ఉదయం నేను మొదలుపెట్టినప్పుడు నరసింగాపురం పోయినా, అక్కడి రైతులు కలిసిన ఒక రైతు ఒక న్యాయవాది మోసంతో ఆత్మహత్య చేసుకొని 2 చిన్న బిడ్డల్ని బాయిలేసి తను కూడా ఆత్మహత్య చేసుకుంటే జలపతి రెడ్డిని పలకరిద్దామని పోయినా. ఆ కుటుంబాన్ని పలకరించి ఆ పక్కకు వస్తే ఆ ఊరు రైతులు వచ్చింది. సార్, జగిత్యాల మున్సిపల్ కార్పొరేషన్తో మాకేం సంబంధం లేదు, మా గ్రామాలు అందులో లేవు, మా ఓట్లు గ్రామ పంచాయతీ, మా గ్రామాలు తీసుకెళ్లి అందులో కలిపి రిక్రియేషన్ జోన్ పెట్టిండ్రని. మధ్యాహ్నానికి వస్తే ఇంకొక గ్రామం వాళ్ళు వచ్చిండ్రు, మాది ఇండస్ట్రియల్ జోన్ పెట్టిండ్రని. ఇవాళ నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఎమ్మెల్యేను, బుద్ధి జ్ఞానం గడ్డి తింటురా అన్నం తింటురా మీరు? వాళ్ళ భూములు ఆల్రెడీ ప్రాజెక్టుల కోసం గుంజుకొని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లేకపోయినా జోన్ల పేరు మీద నిర్బంధించి అడ్డగోలుగా ఆదేశాలు ఇచ్చి ఇవాళ వాళ్ళ భూముల విలువను వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడడం న్యాయమా అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యేని నేను అడగదలుచుకున్నా. అందుకే ఇవాళ ఆ జోన్లన్నింటిని రద్దు చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 1, 2024 నాడు వస్తుంది. తప్పకుండా జోన్లను రద్దు చేసి ఆ గ్రామ ప్రజల్ని ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. అదే విధంగా నడుచుకుంటూ వస్తూ బట్టలు కుట్టుకునే టైలర్ నరసింహ గారిని కలిసిన, ఏదైనా కార్పొరేషన్ నుంచి నీకు సబ్సిడీ వచ్చిందా, లోన్ వచ్చిందా అంటే ఏమి ఇయ్యలేదు నాయన, నాకు 2 బిడ్డలు, కొడుకు, వాళ్ళు చదువుకున్నారు డిగ్రీలు, వాళ్ళకు ఉద్యోగం రాలేదు, నాకు వ్యాపారానికి పెట్టుబడి మద్దతు ఇయ్యలేదు, నేనే బట్టలు కుట్టుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాను, 400 రూపాయలు వస్తున్నదని చెప్పిండు. ఆ తర్వాత మా గౌడన్నలు వచ్చిండ్రు, ఆ తర్వాత మా మత్స్యకార సోదరులు వచ్చిండ్రు, ఆ తర్వాత మా రజక సోదరులు వచ్చిండ్రు, ఆ తర్వాత మా మంగళి సోదరులు వచ్చిండ్రు. ఇట్లా వస్తుంటే కుల వృత్తుల వాళ్ళు, చేతి వృత్తుల వాళ్ళు అందరూ ఎవరు చూసినా వాళ్ళ బాధ, వాళ్ళ దుఃఖం, వాళ్ళ ఆవేదన, ప్రభుత్వం చేతిలో గురైన మోసం వివరించి చెప్తున్నారు. కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, వడ్డెర, అదే విధంగా యాదవులు, గౌడులు, నేతన్నలు ఎవరిని చూసినా ఈ రోజు పూర్తిగా విధ్వంసం అయిపోయింది, మేం బతకలేని పరిస్థితులని వాళ్ళు చెప్తున్నారు. రైతులను కలిస్తే రైతు రుణమాఫీ జరగలేదు, అప్పు అంతకంతై తడిసి మోపడై నెత్తి మీద అప్పై చేతిలో చిప్పయింది, ఆత్మహత్యలు తప్ప మాకు వేరే దారి లేదన్నారు. ఇంకా ముందుకొస్తే తెలంగాణ కోసం చనిపోయిన అమరవీరుల కుటుంబం జీవన్ అనే యువకుడు ఆనాడు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడని వాళ్ళ కుటుంబం వచ్చి కలిసింది, అతను కూడా నివాళులు అర్పించడం. రాష్ట్ర ప్రభుత్వం అతన్ని కూడా ఆదుకోలేదని చెప్పిండ్రు. వర్తక సంఘం మిత్రులు కలిసిండ్రు, ఎవరిని కలిసినా మైనారిటీ సోదరులు కలిసిండ్రు. 12% రిజర్వేషన్ గురించి మాట్లాడినరు, మైనారిటీ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందడం లేదని చెప్పిండ్రు. నేను అందుకే అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, 9 ఏళ్లలో మీరు ప్రవేశపెట్టిన 10 బడ్జెట్లు 17,78,000 కోట్లు, అదే విధంగా 5 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. 9 ఏళ్లలో చంద్రశేఖరరావు గారి చేతులకు 23 లక్షల కోట్ల రూపాయలు వస్తే
ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది ఉండే. వస్తుంటే గాంధీనగర్ మహిళలు కలిసిండ్రు, మాకు డ్రైనేజీ వ్యవస్థ లేదు, మా డ్రైనేజీ కట్టించండి సార్ అని వాళ్ళు అడిగారు. మరి 20,000 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి రావాల్సి ఉంటే 23 లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయి? ఎవడు దోసుకున్నాడు? ఎవడు తిన్నాడు? ఎవడు బాగుపడ్డాడని నేను అడుగుతున్నా. అంటే 23 లక్షల కోట్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీష్ రావు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, లేకపోతే సంజయ్ రావు, ఆ పక్కకు పోతే చెన్నమనేని రమేష్ రావు, ఆ పక్కకు పోతే కుక్కట్పల్లి కృష్ణారావు, మైనంపల్లి హనుమంతరావు, వీళ్ళేనా పుక్కింది? దివాకర్ రావు, వీళ్ళ కోసమేనా 23 లక్షల కోట్లు ప్రజలు పన్ను కట్టింది? ఇక ఆమె గురించి వస్తా అయితే ఇవాళ ఏం చెయ్యరు, ఏమి ఇయ్యరు. ఇంతమంది రావులు ఉన్నాక మనకేమి రావు అన్న సంగతి ఇవాళ తెలంగాణ సమాజం గుర్తించాలి. ఇక నిజామాబాద్ పార్లమెంట్ గురించి నేను చెప్పదలుచుకున్నా. 2004 నుంచి 2014 వరకు మా మిత్రుడు మది యాస్కిని నిజామాబాద్ పార్లమెంట్ నుంచి గెలిపిస్తే నిరంతరం కొట్లాడి 60 ఏళ్ల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించి ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామంటే పొన్నం ప్రభాకర్ గారు, సిరిసిల్ల రాజయ్య గారు, బలరాం నాయక్ గారు, మధు యాస్కి గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, జైపాల్ రెడ్డి గారు, ఇలాంటి నాయకులు పార్లమెంట్ సభ్యులు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.